హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్. నేను మీ లవ్లీ సీత. మనం పోయిన ఎపిసోడ్ ఎండింగ్లో ఒక మంచి సస్పెన్స్ దగ్గర ఆగాం కదా. ఆశ్రమానికి ఎవరో వచ్చారని కొడుకు చెప్పగానే విభాండక మహర్షి రియాక్షన్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది, ఈరోజు కథలో అసలు ట్విస్ట్ ఏంటో చూసేద్దాం. తండ్రి అడగ్గానే అమాయకుడైన ఋష్యశృంగుడు కళ్లలో మెరుపుతో ఇలా చెప్పాడు. నాన్న, ఇందాకిక్కడికి ఒక మునికుమారుడు వచ్చాడు. అతను ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? నాలా గరుకుగా కాకుండా అతని శరీరం మెత్తగా ఉంది. అతని జుట్టు నుంచి మంచి వాసన వస్తోంది. నన్ను ఎంతో ప్రేమగా తాకాడు అని ఆనందంగా చెప్పుకుంటూ పోయాడు. అది విన్న విభాండక మహర్షికి మతిపోయింది. కొడుకు చెప్పే వర్ణన బట్టి వచ్చింది మునికుమారుడు కాదు, ఎవరో ఆడది అని ఆయనకర్థమైంది. ఆయనకు ఆడవాళ్లంటేనే భయం, కోపం. తన కొడుకు తపస్సు ఎక్కడ పాడైపోతుందో అని భయపడిపోయాడు. వెంటనే ఒక ప్లాన్ వేశాడు కొడుకుతో. రేయ్ పిచ్చివాడా, అతను మునికుమారుడు కాదు, అది ఒక రాక్షసి. మాయారూపంలో మన తపస్సును పాడు చేయడానికి వచ్చింది, నాలు తీస్తుంది అని భయపెట్టాడు. పాపం ఋష్యశృంగుడు నిజమేనేమో అని హడలిపోయాడు. అయ్యో, రాక్షసిని చూసి మునికుమారుడు అనుకున్నానా అని బాధపడ్డాడు. మరుసటి రోజు విభాండక మహర్షి అడవిలోకి వెళ్లగానే శాంత మళ్లీ ఆశ్రమానికి వచ్చింది. ఆమెను చూడగానే ఋష్యశృంగుడు కంగారుగా వెనక్కి తగ్గాడు. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు రాక్షసివి అంటకదా, మా నాన్నకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని భయంతో వణికిపోయాడు. అప్పుడు శాంత నవ్వి, ఋషీశ్వరా, నేను రాక్షసిని కాదు, నేను ఒక దేవకన్యని. మీ నాన్నగారికి మా గురించి తెలియదులే. సరే, ఇక్కడైతే మీ నాన్నగారు చూస్తారు కదా. రేపటి నుంచి ఆ నది తీరానికి రండి, అక్కడ నా ఆశ్రమం ఉంది అని తెలివిగా నమ్మించింది. అడవి నుంచి నది తీరానికి మారింది. శాంత ఒక అద్భుతమైన పడవను సిద్ధం చేసింది. దాన్ని రంగురంగుల పూలతో అలంకరించి ఉంచేవారు. అందులో శాంత, ఆమె చెలికత్తెలు అద్భుతమైన బట్టలు వేసుకుని పాటలు పాడుతూ నాట్యం చేసేవాళ్లు. అడవిలో ఎండిపోయిన ఆకులు తిని తండ్రి భయం కింద బతికే ఋష్యశృంగుడికి శాంత చూపించే ఆ రంగుల ప్రపంచం స్వర్గంలా అనిపించింది. రోజూ అక్కడికి వెళ్లడం, వాళ్లు ఇచ్చిన తీపి పదార్థాలు తినడం, శాంత పాటలు వినడం, ఇదే ఆయన లోకమైపోయింది. శాంతలేని సమయం ఆయనకు నరకంలా అనిపించేది. పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు. ఇక సమయం వచ్చింది అనుకుంది శాంత. ఒకరోజు ఋష్యశృంగుడు నది ఒడ్డుకు రాగానే శాంత ముఖం చాలా విచారంగా పెట్టింది. ఋషీశ్వరా, మా యజ్ఞం సమయం దగ్గర పడింది. మేము వెంటనే మా లోకానికి వెళ్ళిపోతున్నాం. ఇక మళ్ళీ ఇక్కడికి రాము. మీరు ఇక్కడే సంతోషంగా ఉండండి, వెళ్ళొస్తాం అని చెప్పి పడవను కదిలించమని సైగ చేసింది. అంతే. ఆ మాట వినగానే ఋష్యశృంగుడి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఇన్ని రోజులు ఆనందాన్ని చూపించి ఇప్పుడు శాశ్వతంగా దూరమవుతారా? ఆ బాధను ఆయన తట్టుకోలేకపోయాడు. నాన్న చెప్పిన రాక్షసి అన్న మాటలు, భయమన్నీ మర్చిపోయాడు. వెంటనే ఆగండి, నన్ను వదిలి వెళ్ళకండి. మీరు లేకుండా నేను ఉండలేను, నేను కూడా మీతో వస్తాను అని అరిచాడు. ఒక్క ఉదుటున ఆ పడవలోకి దూకేశాడు. ఆయన పడవ ఎక్కగానే శాంత కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. తన ప్రజలను కాపాడే దేవుడు తన పడవలో ఉన్నాడు. తన సాహసం ఫలించింది. మరి ఆడపిల్ల వాసన ఎరగని ఆ ఋషి అంగదేశంలో అడుగుపెట్టగానే ఏం జరిగింది? ఆయన కాలు మోపగానే ఆకాశం ఎలా స్పందించింది? ఇన్నాళ్లుగా ఎండిపోయిన నేల తడిసిందా లేదా? ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. జై శ్రీరామ్.